నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. జూలై 4న స్కూల్స్ రీఓపెనింగ్. విద్యా సంవత్సరం ప్రారంభంపై ప్రభుత్వ ప్రకటన. విలువలు కలిగిన నేతలు అరుదు. సిపిఎం వీర్లంకయ్యకు అఖిలపక్ష నేతల నివాళి. మహానాడు తీర్మానాలపై కసరత్తు. ప్రత్యేక కథనం. తుళ్లూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. తుళ్లూరులో సిపిఎం దివంగత నేత జొన్నకూటి వీర్లంకయ్య ప్రథమ వర్ధంతి ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ, సిపిఎం అగ్రనేత పి మధు, ఎమ్మెల్సీ డొక్క, సిపిఐ, సిపిఎం మరియు బీజేపీ నేతలు జమ్ముల శ్యామ్కిషోర్, సత్యనారాయణ, పాసెం రామారావు, పచ్చల సాంబశివరావు, పువ్వాడ సుధాకర్, సిహెచ్ బాబురావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖులు మాట్లాడారు. నేను వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శిగా ఉన్నప్పుడు మొత్తం రాష్ట్రంలో వ్యవసాయ కార్మికుల సమస్యల మీద సర్వే చేయమని చెప్పేసి పిలిపించారు. తుళ్లూరు మండలంలో సర్వే చేయడం కోసం మాకు బాధ్యత ఇచ్చారు. రవి మంగళగిరి మండలం, మేము తుళ్లూరు మండలం బాధ్యత ఇచ్చినప్పుడు సర్వే చేసేటప్పుడు వాళ్ళ ఇంట్లోనే 4 రోజుల పాటు కంటిన్యూగా ఉన్నాను. ఆయన ఉదయమే డ్యూటీకి వెళ్ళేవాడు, సాయంత్రానికి వచ్చేవాళ్ళు. మా మంచి చెడులన్నీ వీర్లంకయ్య గారి భార్య చూసుకునేది. వాళ్ళ లైఫ్ లాంగ్ పార్టీ తప్ప ఆ ఫ్యామిలీకి వేరేది నాకు కనపడలా. అయితే విషయం ఏంటంటే వీర్లంకయ్య గారికి ఎంత కమిట్మెంట్ ఉంటుంది అని చెప్పడానికి నేను 2-3 విషయాలు చెప్తాను. ఈ ఊళ్ళో మేము వ్యవసాయ కార్మికుల సమస్యల మీద ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులు, ఇళ్ల పట్టాలు, ఇతర సమస్యలు, మంచినీళ్లు, కరెంటు, ఈ సమస్యల మీద సర్వే చేసే సందర్భంలో మా దృష్టికి ఒక ముఖ్యమైన సమస్య వచ్చింది. ఆ ముఖ్యమైన సమస్య ఏంటంటే ఇక్కడ ఒక 38 మంది వ్యవసాయ కార్మికులకి, పేదలకి అరెకరం చొప్పున భూములు ప్రభుత్వం పట్టాలు ఇచ్చింది కానీ భూమి వీళ్ళ దగ్గర లేదు. మేము ఆర్డీఓ ఆఫీసులోకి వెళ్తే భూమి పేదల చేతిలోనే ఉన్నట్టుందండి అని చెప్పారు. పేదలు సాగు చేసుకుంటున్నట్టు కూడా రికార్డుల్లో ఉందండి అన్నారు. మాకు ఆశ్చర్యం వేసింది. పట్టాలు వీళ్ళ చేతిలో ఉండి భూమి ఏమో భూ యజమాని చేసుకుంటున్నాడు. ఇప్పుడు పెట్రోల్ బంక్ ఎదురు, మూసేసినటువంటి పెట్రోల్ బంక్ ఎదురు, బహుశా కాకుమాన్ నాగేశ్వరరావు గారితో, కాకుమాన్ సుబ్బారావు గారితో ఆ భూమి. ఆ 38 మంది మా పట్టాలు తీసుకొచ్చి చూపించారు. కాకుమాన్ నాగేశ్వరరావు గారికి పట్టాలు తీసుకొచ్చి చూపించారు. భూమి ఏమో వాళ్లే సాగు చేసుకుంటున్నారు, పేదలకు మాత్రం పట్టాలు ఉన్నాయి. ఆర్డీఓ ఆఫీస్కి వెళ్తే ఆర్డీఓ ఆఫీస్ రికార్డుల్లో కూడా వీళ్ళందరూ సాగు చేసుకుంటున్నట్టుగా ఉన్నాయి. దీని సంగతి ఎందుకు తేల్చాలని చెప్పేసి మేము దశల వారీగా ఆందోళన చేశాం. దశల వారీగా ఆందోళన చేస్తే ఒకసారి మేము పైరేస్తే వాళ్ళు కొట్టేశారు. సుదీర్ఘకాలం పాటు ప్రజలకి సేవలు అందించి చివరి వరకు ఒక కమ్యూనిస్టుగా, సిపిఎం నాయకుడిగా ఆయన చివరి వరకు నిలబడ్డారు. ఇవాళ మీ అందరికీ తెలుసు రాజకీయాలంటే ఎలా ఉన్నాయని. ఉదయం ఒక పార్టీ, సాయంత్రం ఒక పార్టీ ఉండే రోజులు ఈ రాజధాని ఆఖరిగా ఈ రాజధాని పరిరక్షణ ఉద్యమంలోని ఇక్కడ తుళ్లూరులో శిబిరంలోనే కలుసుకోవడం జరిగింది. ఆయన బాగా ఎట్టి పరిస్థితుల్లో రాజధాని ఇక్కడ అమరావతిలో ఉండాల్సిన దానికి మన కమ్యూనిస్టులుగా పెద్ద ఎత్తున మన పాత్ర ముందుండాలని చెప్పి మేము మాతోటి మాట్లాడేటప్పుడు ఆయన కూడా చెప్తా ఉండేవాడు. ఉద్దండ్రాయనపాలెంలో రాజధాని అమరావతికి అనుకూలంగా 887వ రోజు దీక్షలు కొనసాగాయి. అమరావతి రైతుల రాజధాని, అమరావతి ఎస్సీల రాజధాని, అమరావతి మైనార్టీల రాజధాని, అమరావతి మనందరి రాజధాని, అమరావతి 5 కోట్ల ఆంధ్ర రాజధాని, అమరావతి 5 కోట్ల ఆంధ్ర రాజధాని, అమరావతి జై అమరావతి, జై హో అమరావతి.
బిల్లు అమరావతి సేవ్ ఆంధ్రప్రదేశ్, బిల్లు అమరావతి సేవ్ ఆంధ్రప్రదేశ్, సర్వకులాల రాజధాని అమరావతి, సర్వకులాల రాజధాని అమరావతి. నవ నగరాలు కడతామంటే మేము భూములు ఇచ్చాము, నవ నగరాలు కడతామంటే మేము భూములు ఇచ్చాము, యువతకు ఉద్యోగాలు ఇస్తామంటే మేము భూములు ఇచ్చాము, యువతకు ఉద్యోగాలు ఇస్తామంటే మేము భూములు ఇచ్చాము, రాజధాని కడతానంటే మేము భూములు ఇచ్చాము. పక్షుల్లో అత్యంత వేగంగా ఎగురగలిగే పక్షి స్విఫ్ట్. టీడీపీ ఈ ఏడాది నిర్వహించనున్న మహానాడుపై పార్టీ అగ్రనేతలు కసరత్తు చేస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఎన్నికల సమరశంఖం పూరించడానికి టీడీపీ సిద్ధమవుతోంది. మహానాడు నుంచి పోరాటాన్ని ప్రారంభించనుంది. దీనికి సంబంధించి యాక్షన్ ప్లాన్ను సైతం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా మహానాడులో ఎలాంటి తీర్మానాలు చేయాలి అన్న దానిపై ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. తెలుగుదేశం పార్టీకి 2024 ఎన్నికలు డూ ఆర్ డై లాంటివి. మరోసారి ఎన్నికల్లో ఓడితే పార్టీ ఉనికే ప్రశ్నార్థకమవుతుంది. గెలవక తప్పని పరిస్థితి ఉంది. కానీ అది అంత ఈజీ కాదు. అందుకే ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకూడదని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. అందులో భాగంగా ఈసారి మహానాడును సైతం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని టీడీపీలో జోష్ తేవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు ఈ నెల 27, 28 తేదీల్లో ప్రకాశం జిల్లాలో జరిగే మహానాడును ఉపయోగించుకోవాలని నిర్ణయించారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా 15 తీర్మానాలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తీర్మానాలపై ఇప్పటికే టీడీపీ అగ్రనేతలు కసరత్తులు పూర్తి చేసినట్లు పార్టీ వర్గాల టాక్. రాజకీయ తీర్మానాలకు సంబంధించి ఏ అంశాలు ప్రస్తావించనున్నారనే అంశంపై అందరి దృష్టి పడింది. ఈ తీర్మానాల ద్వారా వచ్చే ఎన్నికల్లో పొత్తులు, భవిష్యత్ ఎన్నికల ముఖచిత్రంపై మహానాడులో స్పష్టమైన సంకేతాలను టీడీపీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనివ్వకుండా జాగ్రత్త పడతామంటూ ఇప్పటికే పవన్ కళ్యాణ్ ప్రకటన చేసిన నేపథ్యంలో ఆయన ప్రకటనకు కొంచెం అటూ ఇటుగానే టీడీపీ రాజకీయ తీర్మానం చేసే అవకాశం ఉంది. బీజేపీ విషయంలో మహానాడులో టీడీపీ ఎలాంటి ప్రస్తావన చేయబోతోందో వేచి చూడాలి. రాష్ట్రానికి ఏది మంచిదైతే అదే నిర్ణయం తీసుకుంటామని, బీసీల విషయంలో మహానాడులో ప్రత్యేక కార్యాచరణ ఉంటుందని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. అలాగే పొత్తులనేవి కొత్త వ్యవహారం అన్నట్టు వైసీపీ మాట్లాడుతోందని, ఒంటరిగా పోటీ చేయాలా లేదా పొత్తు పెట్టుకోవాలా అనేది తమ ఇష్టం అంటున్నారు టీడీపీ నేతలు. అలాగే మహానాడులో తీర్మానాలపై పూర్తి స్థాయిలో చర్చిస్తున్నామని పేర్కొన్నారు. వైసీపీ రాజకీయ పార్టీ కాదు, గాలి పార్టీ అని, ఏ గాలిలో వచ్చిందో అదే గాలిలో కొట్టుకుపోతుందని అంచనా వేస్తున్నారు. తమ దగ్గర నుంచి వెళ్లిన బీసీలకే రాజ్యసభ పదవులు ఇచ్చారని, ఏపీలో ఉన్న బీసీలు బీసీలే కాదా అని ఆయన ప్రశ్నించారు. 2 రాజ్యసభ స్థానాలను తన పర్సనల్ వ్యవహారాలు చూసే వారికి జగన్ కేటాయించడం సిగ్గుచేటన్నారు. టీడీపీ బీసీల మధ్య ఉన్నది కాంక్రీట్ బంధం అని టీడీపీ అభిప్రాయపడుతోంది. ఓవైపు వైసీపీ బీసీ ఓట్లే లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో మహానాడులో సైతం బీసీలకు స్పష్టమైన హామీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారి కోసం ఏం చేస్తామన్నది మహానాడు వేదికగా ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు మహానాడు వేదికకు పర్మిషన్ ఇచ్చే విషయంలోనూ ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందని, అంటే తెలుగుదేశం పార్టీని చూసి ప్రభుత్వం భయపడుతోందనే విషయం అర్థమైందని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. సత్య సుగుణాలు తప్పనిసరిగా సంపద మరియు అధికారాలకు చెందినవై ఉండాలనేమీ లేదు. రాజా రామ్మోహన్ రాయ్, సంఘ సంస్కర్త. మంగళగిరి మార్కెట్ యార్డు చైర్పర్సన్ గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన మునగాల భాగ్యలక్ష్మిని ఆదివారం కొత్తపేటలో ఆమె నివాస గృహంలో వడ్డెర యువ చైతన్యం నాయకులు కలిసి అభినందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కుంచాల కృష్ణకిషోర్, శ్రీనివాసరావు, అన్నపూర్ణ, బత్తుల వాసు, దుర్గారావు, ఉప్పు బాలయ్య, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈరోజు మన మంగళగిరి నియోజకవర్గంకి పట్టణ అధ్యక్షులు వైసీపీ నాయకులు శ్రీ మునగాల మల్లేశ్వరరావు గారు, వారి సతీమణి అయినటువంటి
భాగ్యలక్ష్మి గారికి మన బీసీ వర్గానికి చెందినటువంటి వారుగా గుర్తించి ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నాయకులు వారి సత్యమణికి మార్కెటింగ్ యార్డు చైర్మన్ ఇవ్వటం మాకు చాలా గర్వకారణంగా ఉంది. గతంలో మన మల్లేశ్వరరావు గారు కూడా వైస్ చైర్మన్గా, మున్సిపల్ వైస్ చైర్మన్గా చేయటం కూడా మాకు ఎంతో గర్వకారణంగా, ఆ రోజు కూడా ఆయన బీసీలకి ఎంతో యుద్ధపాతిగతంగా పనులు చేసి పెట్టారు. అదేవిధంగా ఈరోజు కూడా మన మంగళగిరి నియోజకవర్గంలో యార్డు చైర్మన్గా ఉంటూ ఈరోజు ఆమెకి సన్మానం చేయడానికి మేము మా వడ్డెర కమ్యూనిటీ కౌన్సిల్ ఆఫ్ వడ్డెర యువ చైతన్యం ఆధ్వర్యంలో ఈరోజు వాళ్ళకి సన్మానం చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మంగళగిరి అభివృద్ధికి మూల కారణమైనటువంటి మన ఎమ్మెల్యే ఆర్కే గారు కూడా మా యొక్క బీసీలను గుర్తించి మంగళగిరిని యుద్ధపాతిపతంగా అభివృద్ధి చేస్తూ ఆయన చేసే కార్యక్రమాల్లో కూడా మేము పాలు పంచుకుంటా ఉన్నాము. ఆయనకు కూడా మా బీసీలకి 70% రిజర్వేషన్లు కల్పించి మా బీసీలకి దాదాపుగా మంగళగిరి నియోజకవర్గం అందరికి కూడా బీసీలకు, మహిళలకు కూడా మంచి మంచి పదవులు కేటాయించి వాళ్ళ అభివృద్ధికి, కులాభివృద్ధికి పాటుపడుతున్నటువంటి మన మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మంగళగిరి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లింగంశెట్టి ఈశ్వరరావు, నాయకులు షేక్ సలీం, గోలి నాగకుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. కొత్తగా డిజిటల్ మెంబర్షిప్ని మనందరం పూర్తి చేశాం. తర్వాత ఎన్నికల ప్రక్రియని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రకటించింది. మన గుంటూరు జిల్లాకి డిఆర్ఓగా పళనిపర గారిని నియమించడం జరిగింది. వారి నేతృత్వంలో మన వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్వారి గారి ఆదేశానుసారం వారి నేతృత్వంలో జిల్లాలో ఎన్నిక ప్రక్రియ మనం మొదలుపెట్టాం. ఆ ఎన్నిక ప్రక్రియ భాగంగా నిన్న గుంటూరు 1 and 2 కాన్స్టిట్యున్సీలు, అదేవిధంగా ఈ రోజున మంగళగిరి కాన్స్టిట్యున్సీకి మేము రావడం జరిగింది. మరి బూత్ లెవెల్లో మనం ఎంపీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి బూత్లో మరి మినిమం మెంబర్షిప్ చేర్చాము. ఆ మెంబర్షిప్ని బట్టి బూత్ ప్రెసిడెంట్ని, ఓ డెలిగేట్ని మనం ఎన్నిక చేసుకోవాల్సిన అవసరం ఉంది. తద్వారా వాళ్ళు మన గ్రామానికి మండల కమిటీ మెంబర్గా ఎన్నుకుంటాం. ఆ మండల కమిటీ మెంబర్ నుంచి జిల్లా కమిటీ సభ్యుల్ని, జిల్లా కమిటీ సభ్యుల నుంచి ఏపీసీ సభ్యుల్ని, ఏపీసీ నుంచి ఏఐసీని ఎన్నుకుంటాం. ఏఐసీసీ ద్వారా రాహుల్ గాంధీ ఎన్నుకునే ప్రక్రియ కోసం చెప్పని ఈ కార్యక్రమాన్ని మనం పెట్టాం. ఆ విధంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ కానీ, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అంతా ఎంపిక పద్ధతిలో జరుగుతుంది. Congress party in Andhra, so we are going to work at the booth level, and particularly Congress party is wishing to give importance at booth level to women, Dalits and OBC people as well as minority, and Congress will regain its glory very shortly. We are towards it. Lot of people like me has been deputed to each and every district. We are working with our people, and we have good leaders like Mastanji, Ishwar Raoji, and we are doing our work. Congress will regain its glory shortly. Thank you. ఇవాళ దేశంలో నరేంద్ర మోడీ గారు దేశ అభివృద్ధి గురించి కానీ, దేశంలో కొత్త పరిశ్రమలు కానీ, విదేశ పెట్టుబడులు రావటం కానీ, లేదా యువతకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చేటటువంటి దానిలో కానివ్వండి, ఈ దేశంలో జరుగుతున్నటువంటి మహిళల మీద అత్యాచారాల మీద కానీ, ఈ దేశంలో జరుగుతున్నటువంటి లౌకికవాదానికి తూట్లు పడిచేటటువంటి మీద కూడా నరేంద్ర మోడీ గారు ఒక్క మాట మాట్లాడు. యువత ఉద్యోగ అవకాశాలు అడిగితే దేశంలో మత వైషమ్యాలు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేసింది. ఇప్పుడు ప్రకటనలు. తాడేపల్లి పరిధిలోని వడ్డేశ్వరంలో ఓ బాల కార్మికుడు బిల్డింగ్ పై నుండి క్రిందపడి మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. వడ్డేశ్వరంలోని నిర్మాణంలో ఉన్న ఓ బహుళ అంతస్తుల భవనంపై నుంచి ప్రమాదవశాత్తు జారిపడి బాలుడు నయీం మృతి చెందాడు. జార్ఖండ్కు చెందిన నయీం గత కొంతకాలంగా అపార్ట్మెంట్లలో పనులకు కాంట్రాక్టర్ ద్వారా చేరినట్లు తెలియవచ్చింది. గత రాత్రి మెట్లు దిగుతూ ప్రమాదవశాత్తు జారిపడ్డ నయీం మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ జీజీహెచ్కు మృతదేహాన్ని తరలించారు.
అయితే ఈ ప్రాంతంలో భారీ నిర్మాణాలు, అపార్ట్మెంట్లు 10 అంతస్తుల వరకు నిర్మిస్తూ కనీస జాగ్రత్త చర్యలు పాటించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. మంగళగిరి శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా 3వ రోజైన ఆదివారం స్వామివారు సింహవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పూజారి మాట్లాడారు. జూలై 4న స్కూల్స్ రీఓపెనింగ్. విద్యా సంవత్సరం ప్రారంభంపై ప్రభుత్వ ప్రకటన. విలువలు కలిగిన నేతలు అరుదు. సిపిఎం వీర్లంకయ్యకు అఖిలపక్ష నేతల నివాళి. మహానాడు తీర్మానాలపై కసరత్తు. ప్రత్యేక కథనం. ఈ వార్తలంతటితో సమాప్తం. మరల ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.